లక్ష్యంను చేరుకోవడంలో శక్తి సామర్థ్యం సరిపోకపోతే ఏర్పడే మానసిక స్థితి ఒత్తిడి. శక్తి సామర్థ్యం ఉండి కూడా లక్ష్యంను చేరుకోవడంలో విఫలమైతే ఏర్పడే మానసిక బాధ కుంటనం. లక్ష్యముల ఎంపికలో రాజీ పడలేక ఏర్పడే మానసిక ఉద్విగ్న స్థితి సంఘర్షణ. ప్రతికూల పరిస్థితులు ముందే ఊహించుకొని భయపడడం వ్యాకులత. ఫ్రాయిడ్ ప్రకారం నైతిక వికాసంలో ప్రధాన పాత్ర నిర్వహించేది ఈడ్, ఈగో, సూపర్ ఈగో. ఆన్సర్ సూపర్ ఈగో. వికాసానికి చెందినది దంతాలు రావడం, మాతృభాష మాట్లాడడం, ఇతర భాషలు మాట్లాడడం. ఆన్సర్ ఇతర భాషలు మాట్లాడడం. పిల్లవానికి దంతాలు రావడం పరిపక్వత, మాతృభాషను మాట్లాడడం అనుకరణ అవుతుంది. అభ్యసనంలో తప్పనిసరిగా ఉండవలసింది బోధన, లక్ష్యాలు, అనుభవం. ఆన్సర్ అనుభవం. జెండర్ స్టీరియోటైప్ ఈ అభ్యసన ఫలితం అంతర్దృష్టి అభ్యసనం, కార్యసాధక అభ్యసనం, పరిశీలన అభ్యసనం. ఆన్సర్ పరిశీలన అభ్యసనం. మూర్తిమత్వం సంపూర్ణమైనది, స్థిరమైనది, గతిశీలమైనది. ఆన్సర్ గతిశీలమైనది. మూర్తిమత్వం సమగ్రమైనది, సంపూర్ణం కాదు. మూర్తిమత్వ శైలి స్థిరంగా ఉంటుంది, మూర్తిమత్వం స్థిరంగా ఉండదు. ఏ ఆలోచన ఉన్నవారు ప్రజ్ఞా పరీక్షల్లో ఎక్కువ స్కోరు సాధిస్తారు? మూర్త ఆలోచన, విభిన్న ఆలోచన, సమైక్య ఆలోచన. ఆన్సర్ సమైక్య ఆలోచన. విభిన్న ఆలోచన ఉన్నవారు సృజనాత్మక పరీక్షలలో ఎక్కువ స్కోరు సాధిస్తారు. ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ గ్రంథ రచయిత ఎవరు? కోహ్లర్, మ్యాక్స్ వెర్దిమర్, కట్కోఫ్కా. ఆన్సర్ కట్కోఫ్కా. అతి అభ్యసనం దీనికి దారితీస్తుంది? అభ్యసనాన్ని తగ్గిస్తుంది, అనాసక్తిని కలిగిస్తుంది, ప్రావీణ్యతను పెంచుతుంది. ఆన్సర్ ప్రావీణ్యతను పెంచుతుంది. బండూరా ప్రకారం పరిశీలన అభ్యసనం అనేది క్రమము, ఆకృతి, నమూనా. ఆన్సర్ నమూనా. ప్రజ్ఞ అంటే స్మృతి, జ్ఞానం, సృజనాత్మకత, సర్దుబాటు చర్య. ఆన్సర్ సర్దుబాటు చర్య. పరిపక్వతకు సంబంధించి సరికానిది. దీనికి శిక్షణ అవసరం లేదు. పరిపక్వత ఉంటేనే సంసిద్ధత వస్తుంది. పరిపక్వత గుణాత్మకమైనది. పరిపక్వతని మాపనం చేయవచ్చు. ఆన్సర్ పరిపక్వతని మాపనం చేయవచ్చు. అమ్మ అని పలికిన శిశువు దాని ఆధారంగా అక్క, అత్త, ఆవు అని పలికిన ఏ వికాస నియమం? వికాసం క్రమానుగతమైనది. వికాసం ఆనువంశికతపై ఆధారపడుతుంది. వికాసం సంచిత ప్రక్రియ. ఆన్సర్ వికాసం సంచిత ప్రక్రియ. ఈ క్రింది వాటిలో కౌమార దశ ఆగమంపై ప్రభావం చూపని కారకం? ఆరోగ్యం, వయస్సు, జీవన ప్రమాణం, సంస్కృతి. ఆన్సర్ సంస్కృతి. వ్యక్తి ఆత్మభావన విషయంలో సరి అయినది శైశవ దశ నుంచి ఉత్తర బాల్య దశ వరకు గరిష్టంగా వికసిస్తుంది. శైశవ దశ నుండి కౌమార దశ వరకు గరిష్టంగా వికసిస్తుంది. బాల్య దశ నుంచి కౌమార దశ వరకు గరిష్టంగా వికసిస్తుంది. ఆన్సర్ బాల్య దశ నుంచి కౌమార దశ వరకు గరిష్టంగా వికసిస్తుంది. వికాసానికి చెందనది నిరంతరమైనది, సంచితమైనది, సంకుచితమైనది. ఆన్సర్ సంకుచితమైనది. ఉపాధ్యాయుడిచే మందలించబడ్డ విద్యార్థి ఆ బాధని మర్చిపోవుటకు క్రీడలో నిమగ్నమైన ఆ విద్యార్థి ఏ దశలో ఉన్నట్టు? పూర్వబాల్య దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశ. ఆన్సర్ ఉత్తర బాల్య దశ. మనోవిజ్ఞాన శాస్త్ర అభ్యసన సిద్ధాంతాలను అనుసరించి 2-3 సంవత్సరాల పిల్లలకు ఆటపాటల ద్వారానే అభ్యసనం జరగాలి. దీనికి కారణం అభ్యసన సంసిద్ధత, అభ్యసన ప్రేరణ, అభ్యసన పరిపక్వత. ఆన్సర్ అభ్యసన పరిపక్వత.
వ్యక్తిని వ్యక్తి నుంచి వేరుగా చూపే లక్షణం ప్రజ్ఞ, సహజ సామర్థ్యం, వైయక్తిక భేదం. ఆన్సర్ వైయక్తిక భేదం. ప్రజ్ఞాలబ్ధి ప్రకారం ఆరోహణ క్రమం తీవ్ర, అతి తీవ్ర, స్వల్ప, మిత. అతి తీవ్ర, తీవ్ర, మిత, స్వల్ప. స్వల్ప, మిత, తీవ్ర, అతి తీవ్ర. ఆన్సర్ స్వల్ప, మిత, తీవ్ర, అతి తీవ్ర. ప్రజ్ఞా లక్షణం కానిది ప్రకృతి నియమాలను గ్రహించుట, గ్రాహ్య శక్తి, సర్దుబాటు చేసుకునే ప్రక్రియ, వృత్తులు నైపుణ్యంతో చేయటం. ఆన్సర్ వృత్తులు నైపుణ్యంతో చేయటం అనేది ప్రజ్ఞా లక్షణం కాదు. ప్రేమ అనున్నది ఈ ఉద్వేగాలతో కూడినది. సంతోషం భయం, భయం అంగీకారం, సంతోషం అంగీకారం. ఆన్సర్ సంతోషం అంగీకారం. సంతోష్ మంచి క్రికెట్ ఆటగాడు అయినప్పటికీ తాను ఆడిన ఆటలన్నీ గుర్తుకు లేనప్పటికీ వర్షం కారణంగా రద్దయిన మ్యాచ్ మాత్రం ఎక్కువగా గుర్తు ఉండడం. వాన్ ద స్పాట్ ఎఫెక్ట్, రెడెంటిగ్రేటివ్ మెమరీ, జైగార్నిక్ ఎఫెక్ట్. ఆన్సర్ జైగార్నిక్ ఎఫెక్ట్. ఒక వృద్ధుడిని రోడ్డు దాటించిన నిత్యను ఉపాధ్యాయుడు తరగతి గదిలో పొగడడం చూసి మరో విద్యార్థి కూడా వృద్ధులకు సహాయం చేసిన ఇది ఏ అభ్యసనాన్ని తెలియజేస్తుంది? కార్యసాధక నిబంధనం, సాంప్రదాయ నిబంధనం, సాంఘిక నిబంధనం. ఆన్సర్ సాంఘిక నిబంధనం. శాస్త్రీయ నిబంధనలో వేటి మధ్య సంసర్గం జరుగుతుంది? గంట శబ్దానికి లాలాజలానికి మధ్య, గంట శబ్దానికి ఆహారానికి మధ్య, ఆహారానికి గంట శబ్దానికి మధ్య. ఆన్సర్ గంట శబ్దానికి ఆహారానికి మధ్య. తాదాత్మీకరణం అను లక్షక తంత్రాన్ని ఈ అభ్యసనంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. శాస్త్రీయ నిబంధనం, కార్యసాధక నిబంధనం, సాంఘిక నిబంధనం. ఆన్సర్ సాంఘిక నిబంధనం. మెరిసేదంతా బంగారం కాదు అనుట దీనికి చెందినది. విలుప్తీకరణ, సామాన్యీకరణ, విచక్షణ. ఆన్సర్ విచక్షణ. క్రింది వాటిలో అభ్యసనం చేపల ఈదుట, పక్షులు ఎగురుట, కోడి అరవడం, పిల్లలు ఈత కొట్టుట. ఆన్సర్ పిల్లలు ఈత కొట్టుట. వంట చేస్తున్న తల్లిని చూసి వంట చేయడం నేర్చుకున్న నిత్యను తన తండ్రి తక్షణమే అభినందించిన ఇది ప్రత్యక్ష పునర్బలనం, పరోక్ష పునర్బలనం, స్వీయ పునర్బలనం. ఆన్సర్ ప్రత్యక్ష పునర్బలనం.